బుల్డెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని విషయాలను కూపీలాగేందుకు సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుంది. 3 రోజుల కస్టడీలో భాగంగా సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఇవాళ కవితను అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు 3 రోజుల పాటు ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి సిబిఐ కస్టడీలో కవిత ఇంట్రాగేషన్ ప్రారంభం కానుంది. సాక్ష్యాలను ముందు పెట్టి సిబిఐ అధికారులు విచారణ చేయనున్నట్టు తెలుస్తుంది. బుచ్చిబాబు కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంట్రాగేషన్ జరగనున్నట్లు సమాచారం. అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డితో పాటు అభిషేక్ బోయిన్పల్లి, అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సిబిఐ కవితను ప్రశ్నించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, సిబిఐ విచారణ ద్వారా కవిత మరిన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుందా? సిబిఐకి సహకరించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా లక్ష్మీ, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో సిబిఐ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్న నేపథ్యంలో కూడా కవితను ఆ ఆధారాలను బేస్ చేసుకుని విచారించబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కవితకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతుంది. గతంలో నిందితులుగా పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తుల స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితను విచారించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా కవితే ప్రధాన నిందితురాలుగా ఉన్నారు అంటూ కూడా ఈ సిబిఐ పేర్కొంటున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉంది. అయితే నేపథ్యంలో కూడా కవితను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వాట్సాప్ చాట్ ద్వారా కూడా ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో దాదాపుగా కూడా ఈ 100 కోట్లకు సంబంధించినటువంటి డీలింగ్స్ తో పాటుగా మరోవైపు మనం చూసుకుంటే 25 కోట్లు ఇప్పటికే ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఉన్నాయని చెప్పేసి ఇది అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్, సిబిఐ అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతాం. ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి రచనలు కావచ్చు, లేకపోతే మనం శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా గతంలో ఏదైతే నిందితులుగా పరిగణలోకి తీసుకున్న వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితను ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కవితకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అంతా కూడా కవిత ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ ని కూడా రికార్డెడ్ ఎవిడెన్స్డ్ గా కూడా కోర్టుకు మరొకసారి ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకున్నటువంటి కవితకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణలో భాగంగా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రతి దాదాపు అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు మొదలైతే 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కవితను విచారించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో సిటీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు సిబిఐ ఈ రోజు నిన్న కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించబోతా ఉంది. అంతేకాకుండా కవిత ప్రధాన నిందితులుగా పరిగణలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు సంబంధించి కవిత ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ దగ్గర ఇప్పటికే పూర్తి ఆధారాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రధాన నిందితురాలుగా కవితను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా కవిత ఇప్పటికి మొన్న ఏదైతే ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా ఈడీ కస్టడీలో కూడా సరైనటువంటి స్పందన ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఏదైతే సిబిఐ అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా కవితకు సంబంధించిన స్టేట్మెంట్ ప్రతిదీ కూడా రికార్డెడ్ గా సేకరించబోతా ఉన్నారు. ఇప్పటికే దాంట్లో చాలా పెద్దలో మొత్తం అమౌంట్ అంతా కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. అదేవిధంగా హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా జరిగింది అన్నటువంటి ఆధారాలు కూడా సిబిఐ దగ్గర ఉన్నాయంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని ఈరోజు సిబిఐ విచారణ ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. అయితే ప్రణయ్, డే 1 నుంచి కూడా అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా తాను నిర్దోషినని కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటికి వస్తానని చెప్తూ వస్తున్న కవిత ప్రస్తుతం మెంటల్ ఎబిలిటీ ఎలా ఉందనుకోవాలి, మానసిక పరిస్థితి ఎలా ఉందనుకోవాలి, మరి ఎటువంటి సమాధానాలు చెప్పే అవకాశం ఉంది? ఎందుకంటే తాను చేసిన వాట్సాప్ చాట్ ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి సిబిఐ చెప్తుంది. కొత్తగా వచ్చే సమాధానం ఏమైనా ఈరోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా లక్ష్మణంగా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లలో
కవిత ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఇన్ని రోజులు తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ప్రతి పాయింట్ కూడా స్కిప్ కొట్టేటువంటి ప్రయత్నం చేసింది. నాపై వచ్చినటువంటి ఆరోపణలు మీరు నిందితురాలుగా ఎలా పరిగణలో తీసుకుంటారో అన్నటువంటి మాటల్ని కవిత మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కంప్లీట్లీ కూడా కవిత నిందితురాలు అనేటువంటి పాయింట్ ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు కవిత ఏం చేసినా కూడా నిందితురాలు ఎస్కేప్ కావడం కోసం చేస్తున్నటువంటి కపట నాటకం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏ విధంగా జరిగింది మొదటి నుంచి కవిత దగ్గర నుంచి అసలు మీరు మొదట ఎలా అప్రోచ్ అయ్యారు, ఆ తర్వాత ఎక్కడెక్కడ డీలింగ్ జరిగాయి, అంతేకాకుండా దీంట్లో స్పెషల్ ఫ్లైట్స్ ని కూడా యూజ్ చేశారు అనేటువంటి పాయింట్ కూడా ఉంది. గతంలో స్పెషల్ ఫ్లైట్స్ యూజ్ చేసుకుని ఇటు ఢిల్లీతో పాటుగా హైదరాబాద్ కి రావడం, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పర్యటించడం ఇదంతా కూడా జరిగింది అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా సిబిఐ అధికారులు కూడా అదే పాయింట్ మెన్షన్ చేస్తా ఉన్నారు. సో వీటన్నిటిని ఆధారంగా గతంలో వాట్సాప్ చాట్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా సిబిఐ రికవర్ చేయడం జరిగింది. ఆ రికవర్ చేసిన దాంట్లో కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు ఇప్పటికే ముట్టినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క నేత దగ్గర దాదాపు 5 కోట్ల రూపాయల లెక్క, దాదాపు 5-6 దగ్గర దాదాపు అంటే 25 కోట్ల రూపాయలు ఇప్పటికే ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే మిగతా 100 కోట్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్లీ కూడా సిబిఐ దగ్గర కంప్లీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇటు రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దాంతో పాటుగా నిందితులుగా పరిగణలోకి తీసుకున్న వ్యక్తులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా రికార్డెడ్ అయింది. అండ్ దాంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లలో కూడా కవిత పేరును మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి కవిత మాట్లాడే మాట ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మాట్లాడాలి. అంతేకాకుండా ప్రతి ప్రశ్నకు కూడా సూటి సమాధానం ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రతి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది కనుక ఆమె ఏం మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా కేసును తారుమారు చేసేటువంటి ప్రయత్నమే అని భావించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కనుక కవిత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మెంటల్ స్టెబిలిటీలో మాట్లాడితే ఖచ్చితంగా కూడా ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా విఫలంగానే మిగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరొక నెల రోజుల పాటు కూడా తిహార్ జైల్లో గడపాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా కూడా నేరంగా ఒప్పుకుంటే కొంత శిక్ష తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక సో ఆ విధంగా సహకరిస్తుందనేది భావించాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా కటకటాల వెనుకకు మళ్ళీ కవిత వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ మరోవైపు కూడా ఏర్పడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, ఒకవేళ కవిత చెప్పిన తర్వాత కూడా శిక్ష ఎంతకాలం పడే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇలాంటి వాటిల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసు గన ప్రూవ్ అయితే మాత్రం శిక్ష పడుతుంది. కంప్లీట్గా శిక్ష పడితే కవితకు ఈ పర్టిక్యులర్ కేసులో ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో కవిత ఒకవేళ కేసు ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా సుమారుగా 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. సో అది 6 నెలలు పడవచ్చు, 14 సంవత్సరాలు పడవచ్చు, ఎంతైనా పడవచ్చు. ఎందుకంటే అది దాదాపు మనీ లాండరింగ్ కి సంబంధించి, మనీ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది కనుక కోర్టు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఎన్ని రోజులు కేసు పడుతుంది అన్నటువంటి ఆధారాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ పడితే మాత్రం ఖచ్చితంగా రిమాండ్ కి తరలించేటువంటి అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మరొక 14 నుంచి 15 రోజుల పాటు రిమాండ్ కి తరలించవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే ఈడీకి సంబంధించినటువంటి కస్టడీ కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 23 వరకు కూడా కవితకు సంబంధించినటువంటి ఈడీ కస్టడీ ఉంది. సో ఆ ఈడీ కస్టడీ కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుక అటు ఈడీ కస్టడీ కావచ్చు, మరోవైపు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సిబిఐకి సంబంధించినటువంటి విచారణలో నిందితురాలుగా పరిగణన తీసుకుంటే మళ్ళీ దీనికి సంబంధించిన కస్టడీ కూడా ఉండబోతుంది. సో కంప్లీట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎన్ని రోజుల ఒకవేళ నేరం రుజువైన నేపథ్యంలో కూడా కోర్టు ఇచ్చేటువంటి తీర్పు కొంత సంచలనంగానే ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.